లగ్నం సత్యం చెప్పారు గురువు గారు. ఒరే శిష్య, ఏ అమ్మాయిని లైన్లో పెట్టకపోయినా పైన కింద లావు సన్నం చీచీలు మూపులు ఇవేముంటాయిరా? గురువు గారు చీచీలు అంటే ఏంటి గురువు గారు? వాటి గురించి తర్వాత క్లాసులో నేర్చుకుంది, కానీ ముందు నేను చెప్పేది విను. చెప్పండి గురువు గారు. నా ప్రేమ గురించి 1 సంవత్సరం టైం పడుతుంది నీకు తెలియాలంటే. ఈ ప్రేమ గురించి నాకెలా తెలుసని అనుకుంటున్నావా? గతంలో ఎంతో మంది అమ్మాయిల్ని ప్రేమించి నేను ఇలా తయారయ్యాను. గురువు గారు చూడటానికి సన్యాసిలా ఉన్నా వీళ్ళు ఎంత టాలెంట్ అని అనుకోలా. ఒరేయ్, నేను స్టేజీలో నాటకాలకు వేసే వాళ్ళకి మేకప్ వేసేవాడిని. ఎవరెవరికి వేశారేంటి? అందరూ వేయించుకోవడానికి నా దగ్గరికే వచ్చేవాళ్ళు. నేను రావటం ఆలస్యమైతే నా కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. నేను వచ్చిన తర్వాత నా చేత వేయించుకునేవాళ్ళు. ఏమిటి గురువు గారు వేసేది? అదేనా? అది కాదురా, మేకప్. అదే గురువు గారు పదే వేసి అరచేతి మందాన్ని పెట్టారన్నమాట. అరే మూర్ఖ, అది కాదురా, మూములు చీచీలు ఇవే పెట్టేవాడిని. అలా ఎవరెవరికి వేశారండి? చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది. ఎవరో చెప్పండి గురువు గారు. అనకాపల్లి అనుష్క, ఇలియా, ఇలా ఎంతో మందికి వేశారు. అలాగైతే అర్ధ సెంచరీ పూర్తి చేశారన్నమాట. సెంచరీ కాదురా, కనీసం 1 సెంచరీ అయ్యి ఉంటుంది. గురువు గారు మంచి ఫిగర్ వచ్చింది. ఇదిగో అమ్మాయి, మనిద్దరం వేసుకుందామా? గురువు గారు ఏమిటిరా శిష్య? నేను వేసుకుంటా. ఒరే నువ్వు కాదురా, నువ్వు చిన్నపిల్లవాడివి, నీకు అంత అనుభవం లేదు. నాకు చాలా టాలెంట్ ఉంది. ముందు నేను నేర్చుకుంటాను, తర్వాత నువ్వు వేసుకుంది. కనుక వేసి ఏనిచ్చారని ఏడికి చెప్తారు. నా తోక లక్ష్మి లక్ష్మి నా తోక లక్ష్మి, చెయ్యాలి నువ్వు నాకు తొడి వన బొమ్మను, చెయ్యాలి నువ్వు నాకు తొడి వన బొమ్మను. నగర మాయ బజార నగర మాయ బజార మున్నాడు చూడు సొగ్గాడు వీడు చేస్తాడు నీకు ప్రేమాభిషేకం ప్రేమించే చూడు సొగ్గాడు వీడు చేస్తాడు నీకు ప్రేమ
చూసి ఒక హుర్రాని నీ కొలుకులు నీ కొలుకులే అమ్మమ్మ తలుగు 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 అల్లాని చోట అడిగాని దాస అల్లాని చోట అడిగాని దాస అందాల రాముడు జగదేక మేరుడు అది మందులో ఆ తాళమైనది నా స్వప్న సుందరు ఏ స్వర్ణ మందిరు అందరి మందిలో నందరుడు ఆ స్వప్న సుందరు స్వర్ణ మందిరు ఎంత కూడా మాసం ఏంటి చెయ్యాలి నువ్వు నాకు తొడి బలపడ్డాను చెయ్యాలి నువ్వు నాకు కొలుకులు అబ్బా నీ కొలుకులే చాలు చాలు హాయ్ అనిత, హౌ ఆర్ యూ? ఫైన్. ఇంతకీ ఎవరి కోసం వెయిట్ చేస్తున్నా? అది సరే, ఈ సమయంలో మీరు ఎక్కడేంటి? నా విషయం సరే. అవును అర్జున్, ఏమిటి అనిత అది? ఏమీ లేదు. నా సంగతి తర్వాత. ఇంతకీ తమ ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? అనిత, నాలాంటి వారిని ఏ అమ్మాయి ప్రేమిస్తుంది? నీకేం తక్కువ అర్జున్? అన్నిట్లో నీలాంటి అబ్బాయిని ఏ అమ్మాయి వదులుకుంటుందని చెప్పు. అన్నిట్లోని ఫస్టే. నిజమే అనిత? అవును అవును అర్జున్. అనిత, ఈ రోజుల్లోని అమ్మాయిని చూడగానే ఐ లవ్ యూ అంటూ వెంటబడే అబ్బాయిలు చాలా మంది ఉన్నారు. కానీ నువ్వు ఆ టైప్ కాదు. నువ్వు చాలా డీసెంట్ గా ఉంటావు. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. అనిత, నేను ఒక దేవతని మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఆమె ఓకే అంటే నాకన్నా అదృష్టవంతుడు ఎవరు ఉండరు. ఎవరు అర్జున్? అయితే అయ్యగారు నిండా ప్రేమలో మునిగిపోయారన్నమాట. చెప్పలేదు. సరే, నేను ప్రేమించాననే విషయం ఆమెతో చెబితే విని తట్టుకునే ధైర్యం ఈ చిన్న గుండెకి లేదు. అర్జున్, ముందు వెళ్ళి నువ్వు ప్రేమిస్తున్న విషయం అమ్మాయితో చెప్పు. లేట్ చేస్తే నీకే మంచిది కాదు. నా కలల ప్రపంచానికి, నా హృదయ సామ్రాజ్యానికి ఆమెకి ప్రేమ మందిరాన్ని నిర్మించాను. నా కలల ప్రపంచంలో ఆమె ఒక స్వప్న సుందరి. ఆహా. రబ్బరు గాజులు తెచ్చానే. రిబ్బన్ పువ్వులు తెచ్చానే. అమ్మని అప్పని అత్తలి బొమ్మని అత్తని దరికొచ్చానే. నువ్వంటే పాడి చేస్తానే. నీ వెంటే పాడి వస్తానే. నువ్వంటే పాడి చేస్తానే. నీ వెంటే పాడి వస్తానే.
రాజుగారి ఏనుగు మీద రై రై రప్పర్ రై 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 రప్పర్ రై అని ఊరేగిస్తానే పిల్ల రాజుగారి పానుగు మీద తాయి తాయి ఎమ్మతాయి తాయి తాయి ఎమ్మతాయి అని వచ్చో పెడతానే పిల్ల పాడి పాడి చేస్తానే నీ వెంటే పాడి పాడి వస్తానే నువ్వంటే పాడి పాడి చేస్తానే నీ వెంటే పాడి పాడి వస్తానే రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు తెచ్చానే కొన్ని పువ్వులు రెప్పని పువ్వులు రెప్పని పువ్వులు తెచ్చానే రోజు రోజు తోటకు వెళ్ళి పాడేద్దామే పిల్ల ఏదో రోజు పెట్టుకు వెళ్ళి గుమ్మని పిల్లాడేద్దామే పిల్ల పాడి పాడి చేస్తానే నీ వెంటే పాడి పాడి వస్తానే నువ్వంటే పాడి పాడి చేస్తానే నీ వెంటే పాడి పాడి వస్తానే తెచ్చానే అమ్మని అప్పని అద్దలి బొమ్మని అద్దరిని సరికొచ్చానే నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చేస్తానే నీ వెంటే పాడి పాడి వస్తానే నువ్వంటే పాడి పాడి చేస్తానే నీ వెంటే పాడి పాడి వస్తానే ఎవరైనా పేరేంటో చెప్తే మేమే సంతోషిస్తాం కదా. అనిత నీతో కాకపోతే నేను ఇంకెవరితో చెబుతాను. అర్జున్, నువ్వు ఒట్టు అమాయకుల్లా ఉన్నావు. నీ ప్రేమ ముందు అమ్మాయి తెలియజేయి, లేకపోతే చాలా కష్టపడతావు. నా కలల ప్రపంచానికి యువరాణి ఆమె. నేను ప్రేమించానని ఆమె కాదంటే విని తట్టుకోలేను. అందుకే నీ లవ్ మ్యాటర్ తొందరగా అమ్మాయితో చెప్పమంటుంది. అనిత, మీలాంటి అందమైన అమ్మాయి నాకు ఫ్రెండ్ కావటం నా అదృష్టంగా భావిస్తున్నాను. కానీ చాలా అదృష్టవంతురాలు. తొందరగా నీ ప్రేమ విషయం చెప్పి నీ ప్రేమను విజయం చేకూర్చుకోండి. అనిత, ఆమె నా హృదయ సామ్రాజ్యానికి యువరాణి. నువ్వింత గాఢంగా ప్రేమించే అమ్మాయి పేరేంటో చెప్తే మేము నేను సంతోషిస్తాం కదా. ఆ నమ్మకంతోనే జీవిస్తున్నాను అనిత. నా మనసులోని ప్రేమను పుట్టించి నాలోని కొత్త ఆశలు చిగురించేలా చేసిన నా ప్రేమ దేవతని నా హృదయ సామ్రాజ్యంలో ఆమె